మాజీ సీఎం జగన్ దళితులకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ విసిరారు. ఎస్సీల్లోని ఉపకులాలు అన్ని విధాలా వెనకబడినట్లు 30 ఏళ్ల క్రితమే చంద్రబాబు గుర్తించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిందిస్తే చూస్తూ ఊరుకోమని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ను రాజు హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి దళితుల్లో ఆర్థిక అసమానతలున్నాయి, రాజకీయ అసమానతలున్నాయి, విద్యలో అసమానతలున్నాయి. రిజర్వేషన్లు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏ ఉద్దేశంతో అయితే రిజర్వేషన్లు పొందపరిచాడో అవి సక్రమంగా జరగాలంటే ఎస్సీల్ని ఏబిసిడీలుగా వర్గీకరించాలని చెప్పేసి అప్పుడు కమిషన్ రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి సమర్పిస్తే 2000 సంవత్సరంలో ఎస్సీ వర్గీకరణని రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అప్పట్లో దాదాపు 25,000 ఉద్యోగాలు ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలకి రావడం జరిగింది. ఆ తర్వాత గౌరవ సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా కాదు, పార్లమెంట్లో చట్టం చేసుకోమని సూచన చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు చేసిన ఏ పార్టీలు ప్రభుత్వాలు స్పందించినటువంటి పరిస్థితి. అయితే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణకి రూపుదాల్చడం నిజంగా ఆనందదాయకం. ఇలాంటి సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల్లో ఉన్నటువంటి ఉపకులాలన్నీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్ణయం తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ దళితుల్లో చిచ్చు పెట్టేందుకు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తారని చెప్పడం ఇది ఆ పార్టీకి ఆయనకి అవగాహన రాహిత్యం అని చెప్పి ఈ సందర్భంగా మాలామాదిగల్ని విడదీసి రాజకీయాలకి వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడడం అతని అవివేకానికి పరాకాష్ట. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి కార్పొరేషన్ని మాలామాదిగా రెల్లి 3 కార్పొరేషన్లుగా విభజించిన జగన్మోహన్ రెడ్డిని ఏమంటారు, ఏమనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగా మీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల కాలంలో దళితుల కోసం ఏం చేశాడని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తాను. బహిరంగ చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరొచ్చినా చర్చించడానికి నేను సిద్ధం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత దళితుల కోసం తీసుకొచ్చినటువంటి నిర్ణయాలని, సంక్షేమ పథకాలని, చారిత్రాత్మకమైన నిర్ణయాలని నేను వివరించగలను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ, కాల్ ముక్తాన్ బాంచంద్ అనేటువంటి ఒక దుర్మార్గ